మనం ఇప్పుడు సిరికొండ గ్రామంలో లొంకకు వెళ్ళే దారిని చూపిస్తున్నాం. ఇక్కడి నుండి మైపాల్ తాండ మీదుగా లొంక టెంపుల్ వరకు వెళుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, ఈ ఆశ్రమ పాఠశాల నుండి మైపాల్ తాండ మీదుగా లొంక టెంపుల్కు వెళ్తుంది. సిరికొండ నుండి మైపాల్ తాండ మీదుగా మనం ఇప్పుడు లొంకకు వెళుతున్నాం. ఇదే దారి లొంకకు. ఇప్పుడు మనం లొంకకు వెళ్తున్నాం. శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయానికి వచ్చాము. మనం సిరికొండ నుండి మైపాల్ తాండ మరియు లొంక తాండ మీదుగా ఈ యొక్క లొంకరామలింగేశ్వర ఆలయానికి వచ్చాము. ఈ ఆలయం దట్టమైన అడవుల మధ్య లోయలో ఉన్నదే ఈ లొంకరామ లింగేశ్వర ఆలయం. సిరికొండ మండలం సిరికొండ గ్రామంలో గల ఈ యొక్క శ్రీ లొంకరామ లింగేశ్వర ఆలయానికి మనం వచ్చాం. ఈ ఆలయం ముందు ప్రత్యేకంగా చూసేది ఈ యొక్క మర్రి చెట్లు. ఈ మర్రి చెట్లు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. ఈ ఆలయం అయితే ఎప్పుడైతే ఇక్కడ వెలిసిందో అప్పటి నుండి ఈ మర్రి చెట్లు ఉంటున్నాయని చరిత్ర చెప్తుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శ్రీ లొంకరామ లింగేశ్వర ఉపదేవాలయంలో ఉన్న ఈ యొక్క ఉపదేవాలయాన్ని మనం చూద్దాం. లొంకరామ లింగేశ్వర స్వామి ఆలయమైన సిరికొండకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి, ఆ యొక్క గుండ్ల మధ్య ఉన్న శ్రీ లొంకరామ లింగేశ్వర ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా 3 రోజులు ఉత్సవాలు ఉంటాయి. ఆ ఉత్సవాలకు ఈ యొక్క సిరికొండ కేంద్రం నుండి లొంకరామ లింగేశ్వర ఈ యొక్క ఉప దేవాలయం నుండి ఈ యొక్క విగ్రహమూర్తిని తీసుకొని వెళతారు. ఈ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 28 వరకు ఈ ఉత్సవాలు ఉంటాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ యొక్క ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క లొంకరామ స్వామి లింగేశ్వర స్వామి ఆలయ ఆశీస్సులు పొందుకోవాలని ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలిపారు. ఈ యొక్క ఆలయానికి వచ్చేవారు సిరికొండ నుండి మైపాల్ తాండ నుండి లొంక తాండ నుండి పైగా లొంక ఆలయానికి రావాలని, అలాగే కామారెడ్డి నుంచి వచ్చేవారు గడికోల్ మీదుగా హుస్సేన్ నగర్ మీదుగా లొంక తాండ మీదుగా లొంక రామాలయానికి రావాలని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ ఆలయ కమిటీ వారికి ఈ యొక్క లొంకరామస్వామి లింగేశ్వర ఆలయానికి సిరికొండ నుండి నిజామాబాద్ డిపో నుండి బస్సులు సిరికొండ మీదుగా లొంక క్షేత్రానికి 3 రోజులు ఆలయ అభివృద్ధి కమిటీ ఇచ్చిన మనవిని ఆలకించి ఆ యొక్క బస్సులను నడపడం జరుగుతుంది. కామారెడ్డి నుంచి తోంపల్లి కొండాపూర్ మీదుగా ఈ యొక్క బస్సు ఆలయానికి నడిపిస్తున్నారు. ఈ యొక్క బస్ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని నిజామాబాద్ రూరల్ సిరికొండ T9 న్యూస్ రాజేశ్వర్. సైడు గర్భగుడికి లెఫ్ట్ సైడు ఈ యొక్క గణపతి విగ్రహము ఉన్నది. శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయ గర్భగుడిలోకి వచ్చాం. ఇది గత త్రేతాయుగంలో
శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీ లొంకరామలింగేశ్వర ఈ యొక్క సన్నిధి అప్పుడు దట్టమైన అడవి, ఈ యొక్క కొండల మధ్య ఈ లోయలో శ్రీరాముడు వనవాసం వచ్చి ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఇక్కడ విడిది చేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ విడిది సమయంలో ఉదయం పూజ చేసుకుందామని ఆ యొక్క శ్రీరాముడు, సీత చుట్టుపక్కల లింగం విగ్రహాన్ని ఎక్కడైనా ఉన్నదాన్ని చూస్తే ఎక్కడ కనబడలేదు. సీత కోరిక మేరకు ఆ యొక్క స్వయంగా రాముడే ఇసుక లింగాన్ని తయారు చేసి ఇక్కడ పూజ చేసుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడున్న కొందరు వ్యక్తులు చెప్తున్నారు. గత త్రేతాయుగం నుంచి ఈ యొక్క ఆలయం ఇక్కడనే ఈ ఇసుకలింగం దగ్గరనే నిర్మించినట్టు పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రత్యేక సాక్షులు కూడా చెప్తున్నారు. ఈ త్రేతాయుగంలో జరిగినటువంటి ఈ యొక్క గర్భగుడి దీనికి ప్రతిరూపంగా సిరికొండ మండల కేంద్రంలో ఉప కేంద్రాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా ఇది మహాశివరాత్రి సందర్భంగా సిరికొండ ఉప కేంద్రం నుంచి ఆ యొక్క విగ్రహమూర్తిని ఈ మందిరానికి తీసుకువచ్చి ఇక్కడ 3 రోజులు పూజలు నిర్వహిస్తారు. అత్యధిక భక్తులు మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 40 నుండి 50 వేల మంది భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకత ఏమిటంటే వచ్చిన వారు ఏదైనా కోరికలు నెరవేరాలని నేను రామన్నాను పెట్టుకుంటా పేరు, నాకు కొడుకు కొడితే రామన్న పెట్టుకుంటానే ఆ యొక్క భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇది అతి పురాతనమైన ఆలయం మరియు విశ్వాసంతో భక్తులు మహాశివరాత్రి రోజు పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఒక్కరోజు ఉపవాస దీక్షలో ఉంటారు. భజనలు, కీర్తనలు, సంకీర్తనలు చేస్తూ ఎంతో ఆనందంతో గడుపుతుంటారు. ఈ ఆలయ అభివృద్ధి కమిటీ ఈ మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం ఉండకుండా మంచి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆర్టీసీ వారు నిజామాబాద్ నుండి సిరికొండ మీదుగా ఈ లొంకరామలింగేశ్వరానికి బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులు ప్రత్యేకించి 3 దినాలు నడుస్తాయి. కామరే డిపో నుంచి కొండాపూర్, తుంపల్లి, గడ్కోల్ మీదుగా లొంక వరకు నడిపిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పరుస్తున్నారు. ఆలయ కమిటీ అభివృద్ధి 3 దినములు అన్నసత్రం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి ఆ యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ వారు పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ యొక్క ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కటి నాయన ఇక్కడ ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి అభివృద్ధి శరవేగంగా జరిగిస్తున్నారు. నూతనంగా వచ్చే వారికి కూడా ఆ యొక్క విడిది ఏర్పాట్లను కూడా ఉన్నాయని వారు తెలియజేస్తున్నారు. వచ్చే ప్రత్యేకంగా ఈ దర్శించుకొని ఆ మొక్కులు తీర్చుకొని వెళ్ళే వారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరిని దర్శించవలసిందిగా భక్తులను వేడుకుంటున్నారు. T9 న్యూస్, నిజామాబాద్, రూరల్, సిరికొండ. ఇప్పుడు మనము గర్భగుడిని ఒకసారి పరిశీలించి చూద్దాం.
వాళ్ళు పుష్కరిణి కార్యక్రమం చేసుకుని తర్వాత ఈ యొక్క ప్రదక్షిణ చేస్తూ ఈ ఆవరణలో రౌండ్ ప్రదక్షిణ చేసుకుంటారు. ఈ ప్రదక్షిణ అనంతరం ఇక్కడ ఈ గజస్తంభం ముందు వెంకాయలు కొట్టి ఈ నందీశ్వరుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక్కడ ఈ లొంకలో ఈ పుష్కరిణి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ యొక్క బండపై రాముడు పాదాలు వెలిశాయని పురాణాలు చెప్తాయి. ఇక్కడున్న వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఈ పుష్కరిణిలో స్నానం చేసి శ్రీరాముడు పూజ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల ఎన్నో రోగాలు నిరోధించవచ్చనేది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. ఇది పుష్కరిణి. ఇక్కడనే రాముడు స్నానం చేస్తున్నట్టు పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ ఈ పుష్కరిణి పైన అక్కడ ఒక చక్రం ఉంది. ఆ చక్రము అక్కడ ఒక శిలైన ఆ యొక్క బోయవాడని చెప్తున్నారు. ఇందులో చేపలు పెట్టడానికి వస్తే విష్ణువు అక్కడ ఆ శిలగా మార్చి ఆ యొక్క చక్రాన్ని ఉంచినట్టు పురాణాలు చెప్తున్నాయి. దీని దగ్గర చెట్టుపై తేనెటీగలు, ఈ తేనెటీగలకు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా ఏదైనా తప్పు చేసి వస్తే ఈ యొక్క తేనెటీగలు దండిస్తాయని భక్తుల విశ్వాసం. మరియు ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఎవరైనా తప్పు చేసి వచ్చినా ఆ యొక్క తేనెటీగలే ప్రతిరూపంగా వచ్చి ఆ యొక్క తప్పులను ఎత్తి చూపుతాయని ఈ యొక్క భక్తుల కూడా విశ్వాసం. గుడి ఆవరణలో ఈ యొక్క అల్లుబండ ఉంది. భక్తులు దీనిపై చేతులు ఉంచి ఈ బొటనవేళ్ళు ఉంచి మనసులో కోరికను తెలియపరుస్తుంటే ఆ కోరిక నెరవేరుతుంది. అంటే చేతులు రౌండ్గా తిరుగుతాయి ఈ బొటనవేళ్ళు. లేదు అంటే కోరిక నెరవేర్చలేదు అంటే ఈ బొటనవేళ్ళు తిరిగాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ వచ్చిన జాతరనే కాదు, ప్రతి సమయంలో వచ్చిన వారు ఈ యొక్క జాతకాన్ని పరీక్షించుకుంటారు. ఇవి బొటనవేళ్ళు తిరిగితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గుడి పక్కన కాలభైరవ స్వామి విగ్రహాన్ని గత 2 సంవత్సరాల క్రితం ఆవిష్కరించారు. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పుడే మనము గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాం. గర్భగుడిలో రైట్ సైడు పార్వతీ వర్ధిని, లెఫ్ట్ సైడు ఇక్కడ మనకు ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఇక్కడ ఉండడానికి ఆ యొక్క సిబ్బంది, పోలీస్ సిబ్బందికి ఇదొకటి ఇక్కడ ఈ షెడ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఉండి ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులను గమనిస్తూ ఉంటారు. ఈ యొక్క విడిది హెల్త్ డిపార్ట్మెంట్. ఎవరైనా భక్తులు అసౌకర్యానికి గురైతే ఇక్కడ వారి కోసం ప్రత్యేకించి భక్తులు సౌకర్యం ఈ ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
నమస్కారం.